చేయండి ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీరు స్టూడియోలో తర్వాత మనం డిస్కస్ చేద్దాం హైదరాబాద్ వదిలి మా ఊర్లోకి రండి సార్ మాట్లాడినండి ఆయన ఇంకా అధికార పార్టీ వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోకుండా మీరు టైం వేస్ట్ చేస్తే ఎలాగా శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అనే దానికి ఇప్పుడున్న ఓటు శాతం ఎవడన్నాడో లెక్కలేసేది అది శాంపుల్ ఎంత వాడి శాంపుల్ సర్వే ఎంత పబ్లిక్ లోకి రావాలి పబ్లిక్ అలాగే సోదరా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో మాకు తెలుసు కానీ వాటి గురించి ఇక్కడ మనం ప్రస్తావన చేసే దాని గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకటే చెప్తున్నా, ఇక్కడ 3 రకాల ఓట్లు ఉన్నాయి. ఒకటి జనసేనకు సంబంధించిన ఓటు, తెలుగుదేశానికి సంబంధించిన ఓటు. ఈ రెండు న్యాచురల్ గానే ఓటు షిఫ్టింగ్ అవుతాయి ఒకదానికొకటి. ఇవి కాక పడాల్సిన ఓటు ఏంటంటే తటస్థ ఓటు. ఆ తటస్థ ఓటుని ఇప్పుడు పొత్తుగా ఉన్న మేము దాన్ని మళ్లించుకుంటాము. ఆ తటస్థ ఓట్లోకి నేను చెప్తున్నాను, వైసీపీ వ్యతిరేక ఓట్లో వైసీపీ ఓటు కూడా వస్తుంది. ఎందుకంటే నాకు కొంతమంది ఫోన్ చేసి, అంటే నేను మొహమ్మద్ లాగా చెప్తా, మా పెద్ద ఉన్నా కానీ చాలా మంది రెట్లు ఫోన్ చేసి ఈసారి మా వాడికి నేను ఓట్లు వేయమని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఇన్నాళ్ళ నుంచి ఉన్న ఇమేజ్ ని ఒక్కసారిగా దెబ్బతీశాడు. ఒకప్పుడు మేము కనపడితే నమస్కారం పెట్టే వ్యక్తులు ఈ రోజు మమ్మల్ని చేదరించుకునే స్టేజ్కి వచ్చారు. శాంతి ప్రసాద్ గారు మీది ఎంత పెరిగిందండి గ్రాఫ్? ఎంత పర్సెంటేజ్ పెరిగింది గతానికి ఇప్పటికి అంచనా? మన స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% వెళ్ళింది. కాకపోతే మా ప్రసాద్ ఒప్పుకోడు. సరే మీరు చెప్పండి, ఎవరు ఒప్పుకోవడం? మీకు తెలుగుదేశం పోరాటం చేయలేదు. ఇప్పుడు ఎంత ఉందండి? 24 పెరిగిందా? ఇంకా ఒక్క మాట చెప్తానండి, ఎందుకు పెరిగింది అంటే తెలుగుదేశం అనేది ఆబ్సెంట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం అనేది పోటీ చేయనుంది. ఓకే, కాబట్టి వైసీపీ వర్సెస్ జనసేన కానీ అక్కడ పోటీ వెళ్ళింది. ఉన్న ఓట్లో మేము 24% ఓకే. ఇప్పుడు పరిస్థితి చెప్పండి, ఎంతలో ఎంత లేదన్నా 20% మాకు ఉంటుంది. రైట్, ఓకే. మనతో పాటుగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం ఇస్తానండి. ఫోన్ ఎలక్షన్ల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది మీ అంచనా? 25 నుంచి 30 మధ్యలో స్టెబిలైజ్ అవ్వచ్చు. ఓకే, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే, ప్యానలిస్టులు అందరూ మాట్లాడింది, ప్రసాద్ గారు మాట్లాడింది అన్ని మీరు విన్నారు. అక్కడ పొత్తుల అంశం అన్నది రోజు ఉత్కంఠగరితంగా మారుతుంది. మరొక వైపు జనసేనకి ఎన్నికల సమయం వచ్చేసరికల్లా 30% ఓట్ బ్యాంక్ తోటి వాళ్ళు పవర్ఫుల్గా ఉండే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 40% పైన తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఓవరాల్గా చూసుకుంటే ఎంత ఓట్ ట్రాన్స్ఫర్లో ఆ 70 కాకపోయినా 55, 60, ఒక 10-15 అటు ఇటు అయినా సరే వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే మీ పరిస్థితి ఏంటి? మీరు వైనాట్ 175 అంటున్నారు. వర్మ గారు ముందుగా 99 వీక్షకులకు, మీకు అదేవిధంగా ముగ్గురు ప్రసాదులు ఉన్నారు. తెలుగుదేశం ప్రసాద్ గారికి, అనలిస్ట్ ప్రసాద్ గారికి, అదేవిధంగా సోదర సమానుడు శాంతి ప్రసాద్ గారికి, ముగ్గురికి కూడా శుభ సాయంత్రం. ముగ్గురు ప్రసాదుల మధ్య బడుగు జీవుల కోసం పనిచేసే శ్రీనివాస్ ఏమైపోతాడనే బాధ కూడా ఉంది నాకు. మేము బడుగు జీవులు అంటే మేము బడుగు జీవులు, వాళ్ళు ఏంటంటే ఎందుకంటే 40లో ఒకళ్ళు, 70-30లో ఒకళ్ళు, మేము బడుగులుగా కదా మీరు చెప్పే లెక్క. సరే, వాస్తవాల్లోకి వెళ్తే మేము ఎక్కడ కూడా వైనాట్ 175 అనే నినాదాన్ని ఎక్కడ కూడా మేము పక్కన పెట్టలేదు. వైనాట్ 175 అనే దాంట్లోనే మేము ఉన్నాము. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సాధించినటువంటి 39% నుంచి 23%కు దిగజారిపోయింది. జనసేన పార్టీ మాత్రం గతంలో ఉన్నటువంటి 5.8% నుంచి 10%కి పెరిగింది. క్షేత్రస్థాయిలో జనసేనకు పెరిగినటువంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నటువంటి జనసేనను వాడుకొని అసెంబ్లీలో అడుగు పెట్టాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది. ఈ తెలుగుదేశం పార్టీ చూసేటటువంటి క్రమంలో వీళ్ళని వాడుకోవాలని చూస్తుంది. జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ టీడీపీ ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. అయితే జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా గెలవమని తెలుగుదేశం పార్టీ కూడా తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
2009 ఎన్నికల ముందు మహాకూటమి అనేది ఒకటి ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా వచ్చేస్తుంది అధికారంలోకి వచ్చేస్తుందని ఆఖరికి వరుణదేవుణ్ణి కూడా నమ్మించగలిగారు ప్రచారం. తెలుగుదేశం మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని. పాపం వరుణదేవుడు కూడా మొహం చాటేశాడు నిజంగా వస్తుందేమోనని చెప్పేసి. కానీ 2009 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చారో మనం చూసాం. అదేవిధంగా ఈ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఒక్కటైనా కానీ మాకు వచ్చినటువంటి నష్టమేమి లేదు. వాళ్ళ పరంగా వాళ్ళ పొత్తులు కుదరటం అనేది ఎందుకు కుదరట్లేదు? ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే పొత్తులు లేకుండా వెళ్ళిపోవచ్చు. సరే ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కోసం కాదు. ఒకరేమో అసెంబ్లీ గేటు దాటడం కోసం, ఇంకొకళ్ళేమో ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఏదో ఒక దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని. ఇక్కడ నేనేమంటున్నానంటే 3 కోణాలు మీరు చూడాలండి. 3 ఏమిటంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, వైసీపీ వాళ్ళు అంటే సోషల్ మీడియా సంగతి చెప్తున్నా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలనే ఇక్కడ హైలైట్ చేస్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళు 15 సీట్లకే పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఎన్నండి? ఐటీడీపీ వాళ్ళు రెండు కోణాలను తీసుకొస్తున్నారు. ఏంటంటే అర్బన్ లో ఒక 13, రూరల్ లో ఒక 27, 40 సీట్లు. 40 సీట్లకి అమౌంట్స్ కూడా పంపించేశారు. అర్బన్ కేమో ఇంత చొప్పున, రూరల్ కేమో కొంచెం తక్కువగా, జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళే డబ్బులు కూడా ఇచ్చేశారని ఒక ప్రచారం. అవన్నీ ప్రచారాలు కోడికత్తిలాగా అవి కూడా కొన్ని డ్రామాలు ఎవరో సృష్టిస్తూ ఉంటారు. ఆధ్వర్యంలో ఐటీడీపీ వాళ్ళ ఆధ్వర్యంలోనే కొన్ని ఛానల్స్ ఉన్నాయి సార్. మీది డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందా? వాళ్ళు వచ్చేసి 27 నుంచి 32 మాత్రమే పెట్టేశారు. ఈ చాలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని వాళ్ళు చెప్తారు. పోనీ జనసేన వాళ్ళలోకి, జనసేన సోషల్ మీడియాలోకి వస్తే వాళ్ళు 61, 114. ఏది శాంతి ప్రసాద్ గారు కూడా చెప్తారు 1/3కి తగ్గే ప్రశ్నే లేదు అని. 1/3 అంటే 58 కన్నా 3 పెంచే చెప్తున్నారు శాంతి ప్రసాద్ గారు చాలా డిబేట్స్ లో కూడా. అసలు 1/3 పైన ఉంటేనే పొత్తు ఉంటది అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నారు. సరే వీళ్ళు ఎన్ని చెప్పినా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే, పొత్తు గ్యారంటీ మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది అనేటటువంటి స్థితిలో మాత్రం ఆ 2 పార్టీలు లేవు. ఎందుకు లేవంటే సెప్టెంబర్ 11న బేషరతుగా రాజమండ్రి దగ్గరకు వచ్చి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక యువగళం ముగింపు సభలో తప్ప ఎక్కడ కూడా కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. రా కదలి రా కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి డిజైన్ చేసుకున్నారు. ఎక్కడ కలిసి వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. ఈ పొత్తుల పిత్తలాటకం తేలనందువల్లే వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు అనేది నిజం. మీరు నాదెండ్ల మనోహర్ గారిని అడిగారు, కొత్త వచ్చింది ఇప్పుడు. నాదెండ్ల మనోహర్ గారు ఎట్టగొట్ట ఒప్పించి అక్కడ తెనాల నుంచి ఒకరిని, ఆల్పాటి రాజా గారిని, ఒక గుంటూరు 2 నుంచి మరొకరిని అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు జనసేన కూడా గుంటూరు 2 కావాలని డిమాండ్ చేస్తుంది. బహుశా తోట చంద్రశేఖర్ గారి కోసం అని చెప్పేసి వాళ్ళే మీడియాలో చెప్తా ఉన్నారు. జనసేన ఇవన్నీ కూడా ఎప్పుడు తేలుతాయండి? ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి చెప్పండి? ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా బీజేపీ కోసం ఎదురు చూడటం ఏంటి? ఆ బీజేపీ ఏమో 25 జిల్లాల్లో బీజేపీ వాళ్ళు చూస్తున్నామని చెప్పి 2.5 ఏళ్ళు అయిందని చెప్పి ఏది ఇప్పటం సభలో చెప్పారు. 22 ఇప్పటం సభలో చెప్పారు. 22 పోయింది, 23 పోయింది, 24 కూడా టైం రావస్తుంది. ఇంతవరకు ఆ రోడ్డు మ్యాప్ లేదు. ఆ ఇవ్వని బీజేపీని ఈయన తీసుకొచ్చింది లేదు. ఓట్లు చేల్చకుండా ఈయన చేసే ప్రయత్నాలు ఫలించింది లేదు. ఆ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, నీతో పొత్తులో వెళ్ళాను, తెలంగాణలో ఏమొచ్చినాయా, నీకు ఇచ్చిన 8 సీట్ల డిపాజిట్లు పోయింది, నీ గోల మాకెందుకు లేని బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం కలిసి నువ్వు వస్తావరా. ఇప్పుడు తెలుగుదేశం భయం ఏంటంటే పొత్తు కుదరదా అనే భయం కాదు సార్. వాళ్ళది ఏంటంటే జనసేన ఉంటేనే వాళ్ళు వీళ్ళుగా ఉంటారు, పోటీ చేయగలుగుతారు.
అసలు జనసేన మాతో బీజేపీ ఉండనిస్తుందా ఉండనివ్వదా? ఎట్లొస్తాయి సార్ మీకు ఇట్లా ఆలోచనలు? భలే ఉంటాయి సార్ మీవి మొత్తం మీద క్రియేషన్. జనసేనకి టీడీపీకి సార్ మన పార్టీలో జరిగే వ్యవహారాల గురించి అయితే బయట చెప్తారు కానీ మా తెలుగుదేశంలో జనసేనలో ఏం జరుగుతాయి మాత్రం మీరు చాలా బాగా వెళ్తారు సార్ కథలో. మీ Excellent. ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి మీ క్రియేటివిటీకి చాలా ధన్యవాదాలు సార్. మా లెక్కలు కాదు, వేరే సర్వేలు కాదు, ఎక్కడ కూడా వైసీపీ మినిమం యావరేజ్ మొత్తం మీద మీరు safe గా ఉన్నారు. చూస్తుంది 56% ఓటింగ్ తోటి వైసీపీ ఉంది అక్కడ. ఎంత సార్? ఇక మీకు ఎన్ని వచ్చినా 56% ఓకే యావరేజ్ గా ఏ సర్వే కాదండి మరి పడుకోండి సార్ పోయి. కాదండి 100% పడుకోండి హ్యాపీగా. 200-300% కాల్కులేట్ చేద్దామా? ఎందుకంటే 30 జనసేన 40 ప్లస్ టీడీపీ అట, మీరేమో 55 అంటున్నారు. మొత్తం ఎంత అయిందండి? 100 దాటిపోతుంది. డబుల్ సెంచరీ ఈ రెండు పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించటం లేదు అని ఒకటే మాట ఉదాహరణ చెప్తాను మీకు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదు. అయ్యా మరి బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు సహకరించలేదు. ఓకే, అందుకు మీరు బాధపడుతున్నారా సార్? కళ్యాణ్ గారు సార్ అందుకు మీరు బాధపడుతున్నారా? బీజేపీకి సహకరించలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ నిజాలు. పొత్తు అనేది పేపర్లో, స్టేట్మెంట్ లో, మీడియాలో ఉంటమే తప్ప క్షేత్రస్థాయిలో పొత్తు లేదు. ఓకే, అందుకు మీరు బాధపడుతున్నారా? ఒక నిమిషం ప్రసాద్ గారు, సాద్ ప్రసాద్ గారు పేపర్లో తప్ప అసలు లేనే లేదు అన్న డైరెక్ట్